యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. బుధవారం లోక్సభలో ఆమోదం పొందడంతో రాజ్యసభలోనూ బిల్లును పెట్టారు. గందరగోళం వాతావరణం మధ్యనే పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026కు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు పేపర్ లీక్ గ్యాంగ్లను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలపగా తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో ఉభయ సభల్లోనూ ఆమోదం లభించినట్లయింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. లోక్సభలో ఆమోదం పొందిన ఒకరోజు తర్వాత ప్రతిపక్ష సభ్యుల అంతరాయాలు, వాకౌట్ మధ్య రాజ్యసభ గురువారం పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో మరో వీడియోను పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. పేపర్ లీక్ గ్యాంగులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు ప్రధాని మోడీ. పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లును పాస్ చేసినట్లు వివరించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు మన పరీక్ష వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు ప్రధాని. फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा। इसलिए कठोर कानूनों की भी जरूरत है। हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है। दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है। अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है। నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు జరిపిన నిరసనలు జరిగాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కేంద్రం సోమవారం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో సవరణలు చేశారు. ప్రశ్నపత్రాల లీక్లు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. అలాగే 10 కోట్ల వరకు జరిమానా ఉండనుంది. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను చేర్చారు.